ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గంలో త్రాగునీరు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేస్తానంటూ హామీ. మంచిర్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగిన గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. మంచిర్యాల పట్టణం 5వ వార్డు కౌన్సిలర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. 22న నిర్వహించబోయే శ్రీరామ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలుపు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నిలబెట్టుకుంటానని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని 17 వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటి సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో నల్లా నీటిని చేతిలో పట్టుకుని త్రాగేటి వారమని, కానీ గత ప్రభుత్వాల పాలనలో ఆ అవకాశం లేకుండా పోయిందని, ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం స్వచ్ఛమైన త్రాగునీటిని మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం అరగంట మంచినీటి సరఫరా ఉంటుందని, ప్రజలు ఎవరైనా వస్తున్న నీటిని వృధా చేయవద్దని, అవసరం ఉన్నంత వరకే నీటిని వాడుకొని నల్లాలను ఆఫ్ చేయాలని కోరారు. నీటిని వృధా చేయరాదని, చేస్తే భవిష్యత్తులో నీటి కొరతతో బాధపడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, 17వ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మీకు మీ అందరి ఆశీర్వాదంతో మీరు నన్ను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మీకు సేవ చేసే భాగ్యం, మీకు సేవ చేసే అదృష్టం కలిగించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు నమస్కరిస్తున్నాను. ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో చాలా సందర్భాలు చాలా సభలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 45 ఏళ్ళ కింద అప్పటి నుంచి చూస్తున్నాం. అప్పుడు 6 రోజులు మేము నల్ల కింద నిలబెట్టి తాగినాం. మళ్ళీ మీకు నల్ల కింద చేతి పెట్టి నీళ్ళు తాగే రకంగా మీ మంచి నీళ్ళు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సహకరించిన ఇంజనీర్లు అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొట్టమొదటిగా అదృష్టవశాత్తు ఏంటంటే మంత్రిరాల 17వ వాడు ఇక్కడ మొట్టమొదటి 74-75 ఇక్కడి సంవత్సరం కిరాయికుండా ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం 17వ వార్డు కౌన్సిలర్ సునీత గారు అందరూ సంతోషంగా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా మీకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఎక్కువ కాకుండా ఒక మీ అన్నగా, ఒక తమ్మునిగా, మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా ఏమైతే మాటలు చెప్పినా ఆ మాటలు ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టుకుంటా అని చెప్పడం జరిగింది. రేపు దాంట్లో భాగంగానే ఈరోజు జరిగింది. మీ అందరూ చెప్పేది ఒకటే, నీళ్ళు అనేటి ఒక పూట అన్నం లేకుండా నడితే నీళ్ళు తాగిపోతే నడవదు. 2 పూటలు ఒక దినమంతా ఉపాసం నడితే నీళ్ళు లేకుండా ఉండలేము. ఆ నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం నీళ్ళని జాగ్రత్త చేస్తే మన ఇంకో 10 మంది, మన ద్వారా ఇంకో 10 మంది నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఇంట్లో నల్ల పెట్టుకున్నప్పుడు మీకు అవసరమైనంత మంది తీసుకొని ట్యాపులు బంద్ చేయండి. మళ్ళీ మీ ఇంట్లో మీ సొంత వస్తువులు ఎట్లా చూసుకుంటే అట్లా నీళ్ళు కూడా అట్లా చూసుకొని మీకు అవసరం తీసుకొని మిగతా ట్యాపులు బంద్ చేసి కాపాడండి. రేపటి నుంచి ప్రతిరోజు ఇలా అనౌన్స్ చేస్తారు. ప్రతిరోజు వాళ్ళ టైం చెప్తారు. ఆ టైం ప్రకారం ఉదయం 1 గంట, సాయంత్రం 1 అరగంట ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది నీళ్ళు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 అరగంట. దాన్ని బట్టి ఆ టైం మీకు అవసరం, మీకంటే మీకు ఇబ్బంది కాకుండా ఉదయం మీరు బయటకు పోకముందు 6-7 గంటల లోపల 1 గంట, సాయంత్రం మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత 6 గంటల నుంచి 1 అరగంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నల్లబట్టి నీళ్ళు తాగిన నా దోస్తు నేను తాగినాను. మీకు ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు. ఏ రకమైన హాని కలగకుండా, ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు క్యాన్ల కోసం, పాకెట్ల కోసం ఎక్కడికి కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మంచినీళ్ళు మీకు వస్తాయి. ట్యాంకర్లు అనేవి మంచిర్యాల మున్సిపాలిటీ ఇక్కడ కనబడుతుంది నీళ్ళ కోసం. ఆ పద్ధతి ప్రకారం ఇక్కడ మీద వచ్చినా తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏ రకమైన సహకారం అవసరమైనా పైనుంచి ఎవరెవరితోనే మాట్లాడి వాళ్ళకి అన్ని రకాల సహకారాలతో నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా అంత ఆ క్రెడిట్ దానికి కారకులందరూ మీరే. తప్పకుండా మీ జనం ఉన్న రోజులు మీరు 2 మేలు మీరు చేసిన నాకు ఏదైతే అవకాశం ఇచ్చారో మర్చిపోను. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళ లోపల మీ చేసిన దానికి ఖచ్చితంగా మీ అందరూ రుణం తెచ్చుకొని ఒక్క రుణం లేకుండా చేసుకుని అంతమంది గ్యారెంటీ ఇస్తున్నాను. సంక్రాంతి రోజున, సంక్రాంతి శుభమైన పండుగ రోజున మన అన్నగారు మనందరికి ఒక మంచినీటి సౌకర్యాన్ని కల్పించినారు. ఇది మొట్టమొదటి వాగ్దానము. ఇలా ఇంకా ఎన్నో వాగ్దానాలు వారు చేయాల్సి ఉన్నవి. వాటన్నిటికీ ఇది నా అంది మాత్రమే. 5 సంవత్సరాలు వారు వీళ్ళ పదవిలో ఉన్నంత కాలము మంచిర్యాల పట్టణాన్ని భారతదేశంలోని నంబర్ 1 పట్టణానిగా మార్చడానికి వారు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా మనం అటువంటి మంచిర్యాల చూస్తామని మీకు అందరికీ సందర్భంగా వినయం చేసుకుంటూ, నీరు భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరం. అటువంటి మంచినీళ్ళు ఈరోజు మనం శుభ్రం చేసి తాగడానికి, ఇంట్లో వాడుకోవడానికి ఎప్పుడైతే ప్రేమ్ సాగర్ రావు గారు ఇస్తున్నారో అటువంటి నీటిని ఒక్క చుక్కను కూడా వృధా చేయొద్దని మా చెల్లెళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్తా ఉన్నారు. మన ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గెలిచినాక నెలలో పట్లనే మనకు అన్న ప్రకారం ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అన్నట్టే సారు ఆ మాట నెరవేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా వార్డుకు వచ్చి మిషన్ భగీరథ పైప్ లైన్ ఓపెన్ చేసి వాటరు ప్రతి ఇంటికి ప్రతిరోజు 2 గంటల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసుకుంటే గత 20 సంవత్సరాల నుండి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది గుంతలు ఏర్పడి రోడ్డు సరిగా లేక చాలా మంది యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోవడం మరియు దెబ్బలు తాగడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా ఫ్లైఓవర్ బ్రిడ్జిను బాగు చేయించి ఆ మాట కూడా నెరవేర్చుకోవడం జరిగింది. సారు అన్న ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పని చేస్తారు. నిన్న మా వార్డుకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినాక మా వార్డుకు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. వార్డుకు వచ్చి కాలనీ మొత్తం పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగా వాకార్ అసోసియేషన్ వారికి మరియు డ్వాక్రా గ్రూప్ మహిళలకు భవన నిర్మాణం చేపడతారని మాట ఇవ్వడం జరిగింది. అందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీ తీరంలో గల శ్రీ గౌతమేశ్వర రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో వైభవంగా గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ఫౌండర్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గోదాదేవి రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకొని అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల గ్రామంలో పట్టణంలో గోదావరి తీర ప్రాంత ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గోదా రంగనాయకుల స్వామి యొక్క కళ్యాణం ఎంతో వైభవంగా ఈ యొక్క ఆలయ ధర్మకర్తలు కమిటీ మెంబర్స్ ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. ఇటువంటి కళ్యాణోత్సవాన్ని జరుపుకోవడం లోక కళ్యాణం. ఆ భగవంతుని యొక్క కృపకు అందరూ కూడా పాత్రులై ఇటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎంతో భక్తి శ్రద్ధతో పాల్గొంటున్నారు. ఇటువంటి కళ్యాణాన్ని వీక్షించడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ జనులు చాలా ఎంతో భక్తి శ్రద్ధతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కావున ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం శోభకృతు నామ సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి పండుగకు ముందు రోజు ప్రతి రోజుకు భోగి పండుగ రోజు ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని వైభవంగా ఈ యొక్క ఆలయ ధర్మకర్తలు వైభవంగా నిర్వహిస్తారు. ఇటువంటి కళ్యాణాన్ని జరుపుకోవడం ఎంతో పుణ్యదాయకం. మనందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, వచ్చినటువంటి భక్తులకు, గ్రామ పట్టణ వాసులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఆ యొక్క గోదా రంగనాయకుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని మరి రాను రాను కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధతో భక్తులందరూ కూడా వైభవంగా జరుపుకోవాలని, అందరూ సుభిక్షంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ గోదావరి నది తీరాన శ్రీ గౌతమేశ్వర రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గత 9 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఆలయంలో గోదాదేవి ఆలయం ఉన్నది.
అందరికీ తెలిసి ఉండదు కాకపోవచ్చు, కానీ ఈ ఆలయంలో గోదాదేవి ఆలయం ప్రత్యేకంగా ఉన్నది. స్వామివారిది గోదా రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి ఏటా జరుపుకుంటాము. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తులందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి, మనందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి. ఈ ఆలయము ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ ఆలయాన్ని భక్తుల సహకారంతో నేను కష్టపడుతూ దీన్ని దినదిన అభివృద్ధి చేయాలని చాలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము, మా వంతు కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరాల నాడు వరదకు మొత్తం శిథిలావస్థకు వచ్చి కలర్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మేము బాధపడుతూ అయ్యో ఇంత ఖర్చుతో ఉన్న పని అని మేము బాధపడుతూ స్వామికి ఎలా అని అనుకునే టైములో ఆ దేవదేవుడే ఈ రాముగారి రూపంలో వచ్చి, ఈ మోటూరి రాముగారి రూపంలో వచ్చి దేవదేవుడే ఆ స్వామి ఈ గుడిని అభివృద్ధి చేసుకొని ఇంత వైభవంగా చేసి తీర్చిదిద్దిన ఈ బాబుకు శతకోటి వందనాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబము ఎల్లవేళలా చల్లగా కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో ఆదివారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా 5వ వార్డులోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మహిళలు హిందూ సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని సంక్రాంతి పండుగ ఉత్సవాలను విజయవంతం చేశారని అన్నారు. ఈ నెల 22న జరగబోయే అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవానికి మన వార్డుల నుండి ప్రత్యేకంగా మహిళలు భక్తజనులంతా కలిసి మహోన్నత శోభయాత్రలో పురవీధుల గుండా తరలి వెళ్లాలని ఆయన భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు సంక్రాంతి భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతి భోగి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని 5వ వార్డులో ఈరోజు బుర్రలవాడలో తిరుమలగిరి కాలనీ సాయికుంటలో ఈరోజు రంగవల్లి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇందులో పెద్ద ఎత్తున
మరి మహిళా సోదరుమణులు పాల్గొని ఇవాళ శోభాయంగా మరి ముగ్గులు వేయడం, ఇవాళ ఏ గల్లీకి చూసినా ఎక్కడ చూసినా మరి ఇంటి ముందు కానివ్వండి మరి రంగవల్లి యొక్క రంగులతో అలంకరించి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి మరి సందర్భంలో మరి ఈరోజు ఈ యొక్క పోటీలను నిర్వహించడం, మరి పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా మొదటి బహుమతి, మరి రెండో బహుమతి, మూడో బహుమతి, మిగతా పాల్గొనందరికీ కూడా ప్రైజులు ఇచ్చే ఒక కార్యక్రమం ఉంటుంది. మరి వారందరూ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మరి ప్రదర్శించి చక్కటి మరి ముగ్గులు వేసినటువంటి మరి సోదరిమణులకు ఇది గెలుపు ఓటమిలుగా మరి రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలి. మరి జడ్జెస్ నిర్ణయించే దాని ప్రకారంగానే మరి ప్రైజులు ఇస్తున్నాం కాబట్టి ఎవరు కూడా బాధపడకుండా ఇంకా మనం వచ్చే సంవత్సరం ఇంకా మంచిగేసి ఇంకా మనం మొదటి బహుమతి పొందేలాగా మీరు ప్రయత్నం చేయాలని మరి ఈరోజు ముగ్గులేసినటువంటి మరి ఆడపడుచులందరూ కూడా మాకు సహకరించి మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో సహకరిస్తున్నారు, అదేవిధంగా ఈసారి కూడా మంచి సహకరించి మీ యొక్క బహుమతులను మరి మీరు గెలుచుకున్నందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా మరి హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం గర్వించేలాగా మరి మనం ఎన్నో సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం కోసం మరి ఎంతోమంది కరసేవకులు ఆనాడు మరి ప్రాణ త్యాగం చేసినటువంటి సందర్భంలో మరి నేడు రామమందిర నిర్మాణం మరి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా మరి వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం గర్వించేలాగా మరి జనవరి 22 తారీఖు నాడు కూడా విగ్రహ ప్రతిష్టాపన ఉన్నటువంటి సందర్భంలో మరి మంచిర్యాల పట్టణం, అదేవిధంగా మరి మా ప్రాంతం నుంచి మా 5వ వార్డు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు మరి కోలాటలతో, అదేవిధంగా మరి పెద్ద ఎత్తున భజంత్రులతో 22 తారీఖు నాడు మరి మధ్యాహ్నం 2 గంటలకు మరి ఒక శోభయాత్ర మంచిర్యాల ఐపీ ప్రాంతం నుంచి మొదలుకొని మరి బస్టాండ్ బాయ్స్ హై స్కూల్ వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క రాముని యొక్క శోభయాత్రను మంచిర్యాల పట్టణ ప్రజలు తిలకించేలాగా మరి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా మేము ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఇదే విషయమై ఒక మంచి శోభయాత్రను నిర్వహించాలని మరి మంచిర్యాల పట్టణ ప్రజానీకంతో పాటు ఈ యొక్క రాముని శోభయాత్ర భారీ ఎత్తున నిర్వహించేందుకోసం ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున రేపు 22 తారీఖున జరిగేటువంటి మరి శోభయాత్రలో అందరూ కూడా 2 గంటలకే ఐబీ వద్దకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరూ నేను పేరు పేరున మరి కోరుతున్నాను. మున్నూరు కాపు కులస్తులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని మున్నూరు కాపు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం కాశీపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి మున్నూరు కాపు సంఘం కాశీపేట మండల నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం కాశీపేట మండల అధ్యక్షులు అగ్గి సత్తయ్య పటేల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ పటేల్ మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మున్నూరు కాపులంతా ఐక్యతగా ఉండి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపు పేదస్తులకు తన వంతు సహకారం అందించి అభివృద్ధి చెందే విధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లచ్చన్న పటేల్, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు నారాయణ, కాశీపేట మండల అధ్యక్షులు అగ్గి సత్తయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి తెండ్ర శ్యామ్, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము సతీష్, గౌరవ అధ్యక్షులు మడిపెల్లి తిరుపతి, ఉపాధ్యక్షులు ఉస్కమల్ల గోపాల్, మచ్చ అశోక్, కోశాధికారి చింతల భీమయ్య, అధికార ప్రతినిధి పెద్దపల్లి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి కాసు సురేందర్, ప్రచార కార్యదర్శి సూరం సంపత్, అగ్గు శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు, భారీగా కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన మరియు క్యాలెండర్ ఆవిష్కరణ సమావేశానికి ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా మనకు పని చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపైన ఉంటుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ కావచ్చు, నేడు కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకొక పార్టీ వస్తుంది కావచ్చు. ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, ఎమ్మెల్యేలు మారుతారు. ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా గల మున్నూరు కాపు మన బిడ్డలు, మనకు వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఆ దిశలో
ఖచ్చితంగా నేను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒక ఆలోచనకు వచ్చినాం. మన స్టేట్ నాయకుల్ని పట్టుకొని లక్షణం మేము పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మంగళవారం లక్షణము వెంకటేశ్వర గారితో అన్న మనం అంతా కలిసి నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి మనము మరి పుష్పగుచ్చం ఇచ్చి మన సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకుపోయి మన అక్కడ రాష్ట్రంలో ఏర్పడిన మొదలుపెట్టిన భవనం కావచ్చు, వివిధ మండలాల జిల్లాలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో నా వంతు పాత్ర ఖచ్చితంగానే ఉంటాను. ఎందుకంటే ఇటు జిల్లాధ్యక్షునే కాదు, అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా ఒక ముఖ్య రోల్ పోషిస్తున్నా కాబట్టి ఆ దిశలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా నోట్ బుక్స్ కూడా పేద విద్యార్థులకు జిల్లా కమిటీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర కమిటీ ఇచ్చిన తీసుకొచ్చి, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈసారి నూతనంగా రాష్ట్ర కమిటీ మారడం వల్ల ఆ మధ్యలో అదే సమయంలో విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ జూన్ మాసం రావడము, వారు ప్రిపేర్ కాకపోవడం వల్ల ఈ సంవత్సరం నోట్బుక్స్ పంపకపోవడం జరిగింది, పంచలేదు. దానికి కూడా వాళ్ళు బాధపడుతూ క్షమించమని చెప్పడం జరిగింది. వారి ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను, ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్ల పంపిణీ ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్తులో అని హామీ ఇస్తున్నాం. అలాగే చాలామంది పేదవాళ్ళు మన కులంలో ఉన్నారు. ఎందుకంటే కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు, కొంతమంది లక్షాధికారులు ఉన్నారు, కొంతమంది ఇప్పటికి కూడా కూలి పని చేసుకునే వాళ్ళు, అంటే చాలా దరిద్ర రేఖకు దగ్గర ఉన్నటువంటి మన కులసవారు చాలా మంది ఉన్నారు. ఇంకా వారిని కూడా మనం పైకి తీసుకురావాలంటే మన స్తోమత సరిపోదు. కానీ ఉడతా భక్తిగా మనం సంపాదించిన డబ్బులకి వెళ్ళి ఒక రూపాయి, ఒక చారాన 100 రూపాయలు సంపాదించినప్పుడు 1 రూపాయో 2 రూపాయలు మన కుల సోదరులకు ఖర్చు పెట్టే కార్యక్రమాలు తీసుకుంటూ ప్రోత్సహించినట్టయితే వాళ్ళకు ఆత్మాభిమానం పెరుగుతుంది. అంటే ఒక మోరల్ సపోర్ట్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక ధైర్యం, భరోసాని ఇస్తే వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుందని చెప్పి కుల సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం పేదవారికి ఏదో రకంగా ఈ మండల కమిటీ ద్వారా వేదిక మీద ఉన్న అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఆపదలో సంపదలో ఉన్నప్పుడు మనము కులం అని చెప్పుకొని తిరిగినంత మాత్రాన వాళ్ళకు ఒరిగేది ఏముండదని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు తోచిన సహాయం చేయడానికే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన తోటివాడు చెప్పి మన వాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు, అనారోగ్య రీత్యా హాస్పిటల్లో పడ్డాడు, కనీసానికి ట్రీట్మెంట్కు డబ్బులు లేవని ఎవరైనా చెప్పినా మనిషికి 5ో 10 జమ చేసిన కొంత వారికి ఆర్థికంగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ క్యాలెండర్ తయారు చేయాలంటే ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. మన పటేళ్ళందరినీ ఫొటోస్ కలెక్ట్ చేయడానికే దరిదాపుగా ఒక నెల 15 రోజులు పట్టింది. ఫోటోలు ఇవ్వమంటే కూడా కొంతమంది రేపిస్తా మాపిస్తా అనుకుంటా లేట్ చేయడం జరిగింది. ఆయన దరిదాపుగా అందరి ఫోటోలు వచ్చినట్టే. క్యాలెండర్ తీయడానికి నాతో పాటు మన ప్రెస్ మిత్రులు చెట్టి శ్రీధర్ గారు, కుకర్ల రాజేష్ గారు, అలాగే దేవపు నుంచి అగ్గి శ్రీనివాస్ పటేల్ గారు, వీరందరూ కూడా ఎంతో సహకారం అందించారు. వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని హరిహర దేవస్థానం నుండి శబరి యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములు ఈ రోజు ఇరుముడితో పూజలు చేసిన అనంతరం శబరికి బయలుదేరారు. స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
మంచిర్యాల నియోజకవర్గంలో త్రాగునీరు పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇచ్చిన హామీలను అమలు చేస్తానంటూ హామీ. మంచిర్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగిన గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. మంచిర్యాల పట్టణం 5వ వార్డు కౌన్సిలర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. 22న నిర్వహించబోయే శ్రీరామ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.